వానపల్లి పళ్ళాలమ్మ తల్లి, కొత్తపేట మండలం, కోనసీమ జిల్లా, ఆంధ్రప్రదేశ్. కోనసీమలో అతి పురాతనమైన గ్రామదేవత పళ్ళాలమ్మ అమ్మవారు. కోనసీమ వాసులకు ఇలవేల్పు. గౌతమి నదీ తీరాన వెలిసిన దేవాలయం అండి. అమ్మవారి తీర్థం వైశాఖ పూర్ణిమ నుండి కొన్ని నెలల పాటు జరుగుతుంది. అతి పురాతనమైన దేవాలయం. 50 సంవత్సరాల క్రితం ఇక్కడ కొత్తగా పెళ్ళైన వారికి సారే సామాన్లు ఈ తీర్థంలో అనుకొని పంపేవారు. మంచాలు, కంచల సామాన్లు, కుర్చీలు మొదలైనవి. ఆ రోజుల్లో పడవ లేదా లాంచీ ప్రయాణమే, కాలువ ప్రయాణం మాత్రమే ఉండేది. ముక్తేశ్వరం కాలువ ఒడ్డునే గుడి ఉందండి. రాకపోకలకు సౌకర్యంగా ఉండేది. ఇప్పుడు బస్సులు, ఆటోలు విరివిగా తిరుగుతున్నాయి. రోడ్లు బాగా వేసేశారు. ప్రతి ఇంట ఈ అమ్మవారి పేరు ఒక్కరికైనా పెట్టేవారు. ఆడవారికి పళ్ళాలమ్మ, పళమాంబ అని, మగవారికి పళ్ళంరాజు అని పెట్టేవారు. అమ్మవారికి చిన్న గుడి, పెద్ద గుడి, 2 గుళ్ళు ఉన్నాయండి. ప్రతి అమలాపురం నుండి 21 కిలోమీటర్లు, రాజమండ్రి నుంచి 55 కిలోమీటర్లు, కాకినాడ నుంచి 70 కిలోమీటర్లు, రావులపాలెం నుండి 15 కిలోమీటర్లు, కొత్తపేట నుండి 9 కిలోమీటర్ల దూరం ఉంది. కాకినాడ రాజమండ్రి నుంచి వెళ్ళేవారు రావులపాలెం, కొత్తపేట, బోడిపాలెం వంతెన పక్కన, కొత్తపేట బోడిపాలెం వంతెన పక్కన ఉన్న ముక్తేశ్వరం కాలువ పక్క నుంచి వాడపాలెం మీదుగా వెళితే ఊరి ప్రారంభంలోనే, వానపల్లి ఊరి ప్రారంభంలోనే ఎడవైపు గుడి ఉంటుందండి. చక్కని రోడ్డు మార్పు ఉంది. ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు పూజలు, హారతి ఉంటుంది. మరలా 5 గంటల నుండి సాయంత్రం 9 గంటల వరకు పూజలు. నిత్య దర్శనం ఉందండి. ఈ టైంలో మహిమాన్విత అమ్మవారు దర్శించుకోండి. ఇటీవల పురాతన ప్రాంగణాన్ని గవర్నమెంట్ వారు బాగా కొత్తగా మండపం, గాలిగోపురం అన్నీ నిర్మించారు. నా వీడియో నచ్చితే దయచేసి లైక్ చేసి షేర్ చేయండి.